గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే విషయంపై కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి అధిష్టానానికి పంపగా ఆమె దాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. సోనియా పోటీ ద్వారా ఇటు తెలంగాణలోనే కాకుండా ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే విషయంపై కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి అధిష్టానానికి పంపగా ఆమె దాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. సోనియా పోటీ ద్వారా ఇటు తెలంగాణలోనే కాకుండా ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే విషయంపై కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి అధిష్టానానికి పంపగా ఆమె దాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. సోనియా పోటీ ద్వారా ఇటు తెలంగాణలోనే కాకుండా ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అయ్యప్ప లైవ్ లో అందిస్తారు. అయ్యప్ప. ఆనంద్, మనకున్న సమాచారం ప్రకారం తెలంగాణ నుంచి ఖమ్మంలో నుండి పోటీ చేయాలని కూడా సోనియా గాంధీ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే ఖమ్మం జిల్లా సంబంధించి 10 స్థానాల్లో మొన్న జరిగిన అసెంబ్లీలో 9 స్థానాలైతే ఈ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో సోనియా గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం ఎంపీ స్థానాలు బరిలో ఉండబోతున్నారని విశ్వసనీయ సమాచారం ఉంటుంది. అందుకు గాను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో చర్చలు కూడా జరిపిన ఆ పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టు అయితే సమాచారం అందుతుంది. ఇప్పటికే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మెదక్ నుండి పోటీ చేసి గెలిచారు కూడా. అయితే అక్కడ పోటీ చేస్తారు, ఇక్కడ చేస్తారు, తెలంగాణ నుండి ఎక్కడ పోటీ చేస్తారని కూడా మరి కొంత సందిగ్ధత అయితే ఉండబోతుంది. పూర్తిగా చూసుకున్నట్టయితే ఖమ్మం నుండే పోటీ చేయాలని కూడా ఇప్పటికే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,
ఇటు రేవంత్ రెడ్డి ఇటు బట్టి విక్రమార్క కూడా సానుకూలంగా అంటే సోనియా గాంధీకి చెప్పినట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి బట్టి కూడా లోక్సభ నుండి పోటీ చేయాలని నామినేషన్ దాఖలు కూడా వీళ్ళిద్దరే చేయబోతున్నారు అని విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. అయితే ఈసారి తెలంగాణ నుండి బరిలో సోనియా గాంధీ అయితే ఉండబోతున్నారని అయితే ప్రధానంగా ఖమ్మం నుండి, ఎందుకంటే ఇప్పటికే ఖమ్మం సానుకూలంగా ఉన్న ప్రాంతం కావడంతో ఎంపీ స్థానం కూడా కైవసం చేసుకునే అత్యధిక మెజార్టీతో గెలవచ్చు అని కూడా సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ఇక్కడ ఖమ్మం నుండి పోటీ చేయాలని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా ఈసారి తెలంగాణలో 17 స్థానాల్లో ఉన్న ఎంపీ స్థానాలు 15 ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి. ఏదైతే బీజేపీకి ధీటుగా ఈసారి ఎంపీ స్థానాలు తెలంగాణలో అయితే కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఆనంద్, ఓకే అప్ప, మరి ఎవరు ఊహించని యొక్క పరిణామం అయితే మన తెలంగాణలో చోటు చేసుకుంది. గతంలో కూడా జరిగినటువంటి ఈ యొక్క ఫలితాలు అయితే చాలా సానుకూలంగా కాంగ్రెస్కి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించి సోనియా గాంధీ యొక్క నామినేషన్కి సంబంధించినటువంటి అప్డేట్కి తెలిసిన తర్వాత కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? వాస్తవంగా కర్ణాటకలో విజయడంక మోగించిన తర్వాత ఆనంద్ తెలంగాణలో కూడా విజయ్ బైరి మోగించిన తర్వాత ఈ 2 స్థానాల్లో అయితే ఎక్కడి నుండి పోటీ చేయాలని కూడా ఆశించిన నేపథ్యంలో ఖమ్మం నుండి పోటీ చేస్తే బాగుంటుందన్న నేపథ్యంలో ఇప్పటికి కూడా అధిష్టానం సంబంధించి ఇక్కడ ఖమ్మం జిల్లా ముఖ్య నాయకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఎంతో మంది ఆశావాహులు ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని కూడా ఆశిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ ఇక్కడ నుండి పోటీ చేయడం సంతోషదాయకం. ఇదే విధంగా ఖమ్మం జిల్లా కూడా మరింత అభివృద్ధి చెందుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అధినాయకురాలు ఇక్కడ నుండి పోటీ చేయడంతో ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందుతుందని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా భారీ మెజార్టీతో ఇక్కడ గెలిచే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ చూసుకోవచ్చు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే శబ్దం చేసిన ఖమ్మం నుండి అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు కూడా దాటనీయను, ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు గేటు కూడా దాటనీయను అన్న నేపథ్యంలో 9 స్థానాలు కైవసం చేసుకుంది, ఒక స్థానం మీన. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నుండి పోటీ చేస్తే భారీ మెజార్టీ గెలవచ్చు కూడా అని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఎంత సంతోషం వ్యక్తం చేస్తారు. జిల్లాకి మంచి రోజులు రానున్నాయి. గతంలోనే ఈ టాపిక్ కూడా మనం చెప్పిన పరిస్థితి, సోనియా గాంధీ ఖమ్మం నుండి పోటీ చేస్తారని గతంలో కూడా మనం 6 టీవీ నుండి కూడా చెప్పాము. అదే జరగబోతుంది. రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్ పూర్తిగా తెలంగాణలో 17 స్థానాల నుండి 15 స్థానాలు కైవసం చేసుకోవాలని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పౌరులు గడుపుతున్న నేపథ్యంలో ప్రధానంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సలహాతోటి రేవంత్ రెడ్డి బట్టి కూడా ఈ రోజు సోనియా గాంధీ చర్చలు జరిపారు అధిష్టానంతో. అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో సోనియా గాంధీ ఎట్టి పరిస్థితుల్లో అంటే ఆమె కూడా సానుకూలంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆనంద్, ఓకే అప్ప, ఒకవైపు చూస్తున్నాం బీఆర్ఎస్, మరొక వైపు బీజేపీ. ఈ యొక్క పావులు అంటే రాజకీయానికి సంబంధించినటువంటి పావులు కదుపుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ నేతలకైతే శుభవార్తగా కూడా చెప్పవచ్చు. సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేస్తుందని కూడా. మరి దీనికి సంబంధించి ఈ గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో మరి అధినాయకురాలు పోటీ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? ప్రధానంగా ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. ఆనంద్, ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఈ ప్రధానమైనటువంటి ఇక్కడ ఏదైతే సీనియర్ నాయకులు అని చెప్పొచ్చు. వీళ్ళు 3 కలిసి రాష్ట్రంలో కీలక ముఖ్య భూమిక అయితే పోషించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా వీళ్ళ చర్చలు జరిగినట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం నుండి పోటీ చేయాలి, అధినాయకురాలు ఇక్కడ నుండి గెలిచి అంటే అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఇచ్చిన సలహాతో రేవంత్ రెడ్డి ఇటు బట్టి విక్రమార్క కూడా సోనియా గాంధీ చర్చలు జరిపి ఖమ్మం నుండే పోటీ చేయాలి. ఎందుకంటే ఖమ్మం కిల్లాపై కాంగ్రెస్ జెండా ఈసారి ఎంపీ స్థానాలు ఇక్కడ నుండి మొదటి బోని కొట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 17 స్థానాల నుండి 15 స్థానాలలో కైవసం చేసుకోవాలి. బీజేపీ పార్టీకి ఎదురు ఉండాలి. అది ఎంపీ స్థానాలు కూడా మనం ఇక్కడ గట్టిగా పోరాడాలి. ఇటు కర్ణాటక కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ప్రధానమైన స్థానాలు మనం ఏదైతే ఉన్నా ఈ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ అంటే మెదక్ కావచ్చు, ఖమ్మం అయితే ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది కూడా ఇప్పటికే అంచనాలు వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఆనంద్, ఓకే, థ్యాంక్ యూ అయ్యప్ప.